వెళ్తే పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్ సులేమాన్ షా అలియాస్ షాహీ ముసా భారత సైన్యం కేవలం 3 గంటల్లోనే ఖతం చేసింది. సులేమాన్ జాడను కన్ఫర్మ్ చేసుకున్న కమాండోలు మెరుపు వేగంతో ఆపరేషన్ మహాదేవ్ చేపట్టింది. ఉగ్రమూక శ్రీనగర్లోని అత్యంత ఎత్తైన మహాదేవ్ పర్వత పరిసరాల్లో అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో చైనా తయారీ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సెట్ T-82 యాక్టివేట్ అయినట్లు భద్రతా దళాలు గుర్తించాయి. ఈ T-82 అల్ట్రాసెట్ సిగ్నల్సే పహల్గాం ఉగ్రదాడిలోనూ ఉగ్రమూకలు వాడడంతో భారత కమాండోలు అప్రమత్తమయ్యారు. ఉగ్రమూకల కమ్యూనికేషన్ను అర్ధరాత్రి గుర్తించిన కమాండోలు ఆ తర్వాత ఉదయం ఉగ్రవాదుల కదలికలను నేరుగా ఉదయం 8 గంటలకు దళాలు డ్రోన్ ఎగరవేసి ఆ అటవీ ప్రాంతాన్ని జల్లెడపట్టాయి. ముష్కర్ల స్థావరాన్ని అంచనా వేశాయి. ఉదయం 9:30 రాష్ట్రీయ రైఫిల్స్ పారా SF కమాండోలతో మహదేవ్ హిల్స్ వైపు వెళ్లారు. 10 గంటల సమయంలో పారా కమాండోలు ఉగ్రవాదుల కదలికలను స్పష్టంగా చూశారు. అటవీ ప్రాంతం చెట్లతో దట్టంగా ఉండడంతో ఉగ్రవాదుల క్యాంప్ సమీపానికి ప్రతి నిమిషం ఉత్కంఠ మధ్య 11 గంటలకు చేరారు. తొలి కాల్పుల్లోనే వారిని మట్టుబెట్టేశారు. ఇక ఎన్కౌంటర్ ప్రదేశం నుంచి 2 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని భద్రతా బలగాలు గాలింపు చేపట్టారు. 12:45 ఉగ్రవాదుల మృతదేహాలను గుర్తించారు. ఇక ఉగ్రవాదుల దగ్గర నుంచి అమెరికా తయారీ M4 కార్బన్ AK-47 రైఫిల్స్, 17 రైఫిల్ గ్రెనేడ్లు, భారీ సంఖ్యలో తూటాలు, అల్ట్రాసెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉగ్రవాదులు మరో భారీ దాడికి ప్లాన్ చేస్తున్నట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నారు. ఈ ఉగ్రముఖ దాక్కున్న ప్రాంతం శ్రీనగర్లోని అత్యంత ఎత్తైన మహదేవ్ పర్వత ప్రాంతం. ఇది 13,000 అడుగుల ఎత్తుతో ఏడాది పొడవునా మంచుతో కప్పి ఉంటుంది. ఈ పరిసర ప్రాంతాలను కాశ్మీరీ హిందువులు శ్రావణ మాసంలో చాలా పవిత్రంగా చూస్తారు. అక్కడైతే ఎవరికీ అనుమానం రాదని ఆ ప్రాంతాన్ని ఉగ్రమూకలు ఎంచుకున్నట్లు తెలుస్తోంది.